టికెట్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ కి 55 రూపీస్ అయితే తీసుకుంటారు. మొత్తానికి అయితే కాంచీపురం ఈస్ట్ స్టేషన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ట్రైన్స్ కూడా అవైలబుల్ అయితే ఇక్కడ ఊరేగేస్తున్నారు ఇక్కడ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మనీష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నాం. సో ఈ టెంపుల్ వచ్చి ఎలా ఉంది, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ తీసుకోవాలి, టెంపుల్ మొత్తం వివరాలు కూడా మనం చూద్దాం. అయితే ఇప్పుడు విజయవాడ నుంచి తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఫ్రెండ్స్, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళేటప్పటికి టైం అయితే మనకి 1 o'clock అయింది. ఇక్కడ 3 hours రెస్ట్ తీసుకొని ఎగ్జాక్ట్ 4 o'clock అయితే ఇక్కడ నుంచి కాంచీపురంకి వెళ్ళడానికి ట్రైన్ అయితే రెడీగా ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ కి 55 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి కాంచీపురానికి ఎట్లా చేరుకోవాలన్నది మనం చూద్దాం. కాంచీపురం చెన్నై నుంచి 70 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 108 కిలోమీటర్లు ఉంటుంది. చెన్నై మరియు తిరుపతి నుంచి కాంచీపురంకి వెళ్ళడానికి రెగ్యులర్ బస్సెస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మేమైతే విజయవాడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాంచీపురంకి ట్రైన్లు అయితే వచ్చేసాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కాంచీపురం ఈస్ట్ స్టేషన్ కి అయితే వచ్చేసాం. కాంచీపురం ఈస్ట్ స్టేషన్ అనేది ఇక్కడ దిగాలి. డైరెక్ట్ తిరుపతి నుంచి తిరుపతిలో 4 o'clock కి స్టార్ట్ అయిన ట్రైన్ ఇక్కడ వచ్చేటప్పటికి 9 o'clock అవుతుంది. ఇది కాంచీపురం ఈస్ట్ అనమాట రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి మనం ఆటో పెట్టుకొని మన టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ కాంచీపురానికి రావడానికి అయితే మనకు బస్సులు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంది. తిరుపతి నుంచి అయితే మనకి 4 o'clock స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేప్పుడు 9 o'clock అయింది. సో ఫ్రెండ్స్, ఈ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆటోస్ లైన్ గా ఉంటాయి. సో ఈ ఆటోలో వెళ్ళాలి అనుకుంటే చార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. సో రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత షేర్ ఆటోస్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి అయితే మీకు టెంపుల్ కి ఈజీగా వెళ్ళొచ్చు అండ్ తక్కువ అమౌంట్ తీసుకుంటారు. సో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆటోలో అయితే మీకు 5 పుణ్యక్షేత్రాలు చూపిస్తాను అంటారు. వాటికి కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. సో ఈ 5 పుణ్యక్షేత్రాలు కూడా పక్క పక్కనే ఉంటాయి. సో మేమైతే బయట ఉన్న ఆటోస్ అయితే మేము మాట్లాడుకున్నాం. సో మేము 6 members అయితే ఉన్నాం. మా 6 members కి 180 రూపీస్ అయితే తీసుకున్నారు. 12 గంటలకే 12:30కే తలుపు రాస్తే మనకి జనం ఉంటారు లైన్ అన్ని కూర్చొని తప్పింది మనకి తలుపు వేసేట్టుగా 3:30 రైల్వే స్టేషన్ గారి నుంచి ఈ టెంపుల్ కి అయితే మనకి ఒక 3 kilometers దూరంలో ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చి మనకి 12:30కి క్లోజ్ చేస్తారు. తిరిగి మళ్ళీ 3:30కి ఓపెన్ చేస్తారంట. మేమైతే ఫస్ట్ వెండి బల్లి అండ్ బంగారు బల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఆ తర్వాత కంచి కామాక్షమ్మ టెంపుల్ కి అయితే వెళ్తాం. సో మేము ఇక్కడికి చేరుకోగానే మాకు స్వామివారి ఊరేగింపు అయితే ఎదురైంది. ఇక్కడ వచ్చినప్పటికి అయితే స్వామివారిని అయితే ఇక్కడ ఊరేగేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉందో చూడండి సార్, స్వామివారిని చాలా ఊరేగేస్తున్నారు. సో మేము టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. సో టెంపుల్ లోపల ఎటు చూసిన స్తంభాలు కనిపిస్తున్నాయి. సో మొబైల్స్ కి 10 రూపీస్ తీసుకుంటారు. మొబైల్స్ అయితే లోపల పెట్టుకెళ్ళొచ్చు కానీ ఫొటోస్ అయితే తీసుకోకూడదంట. కాంచీపురంలోని అన్ని శివాలయాలకి అమ్మవారి సన్నిధి కామాక్షి అమ్మవారే. సో ఫ్రెండ్స్, చాలా కష్టపడి తీసా ఈ వీడియో. శ్రీ వరదరాజ స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ నుంచి. సో ఈ స్వామివారి టెంపుల్ యొక్క గోపురం అండి ఇది. సో దర్శనం అయితే అయిపోయింది కాబట్టి పీస్ఫుల్ గా కూర్చున్నారు మా వాళ్ళు. ఈ వరదరాజ స్వామి వారి ఆలయంలో వెండి బల్లి, బంగారపు బల్లి ఉంటాయి. ఇవి శని స్వల్ప దోషాలు అంటే బల్లిని చంపడం గాని లేదంటే మనకి తెలియకుండా వాటిని తాకడం గాని ఇటువంటి దోషాలు మనకు తగలకుండా ఉంటుందని ఇక్కడ పెట్టారు. మనం అయితే వెండి బల్లి, బంగారపు బల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇదేనండి వెండి బల్లి, బంగారపు బల్లి. వెండి బల్లి చిన్నగా ఉంటుంది, బంగారు బల్లి పెద్దగా ఉంటుంది. సో వీటిని తాకడం వల్ల దోషాలు పోతాయని నమ్మకం. ఉదయం 6 గంటలకు ఈ ఆలయానికి రాగలిగితే మనం సుదర్శన చక్ర ఆలవారి సన్నిధిని, వరదరాజ స్వామి ఆలయాన్ని చూసేసరికి ఉదయం 7 గంటలు అవుతుంది. ఆ సమయంలో ఆలయంలో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొని తర్వాత వరదరాజ స్వామి ఆలయాన్ని దర్శించుకొని బంగారపు బల్లి, వెండి బల్లిని దర్శించుకోవచ్చు. సో మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చే లోపల పెద్ద లైన్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్పెషల్ ఏంటో తెలుసా? పొంగలి. అవునండి, ఇక్కడ పొంగల్ అంటే స్పెషల్ గా పెడతారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉంటుంది. సో పొంగల్ చాలా బాగుంటది. ఈ పొంగల్ అన్నది 5గురు సరిపోతుంది తెలుసా మీకు. ఈచ్ వన్ 150 రూపీస్. సో ఇది గజస్తంభం.
ఇంకా కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది బయట ఇంకానే. కామాక్షమ్మ టెంపుల్ కి కొంచెం దగ్గరలో ఉన్న కంచి కామకోటి పీఠంలో అయితే రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ రూమ్స్ మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేదంటే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉన్నాయి. సో బస్ స్టాండ్ దగ్గరలో కూడా రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆ రూమ్స్ అయితే అంత బాగోవు, ఒక రోజు అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు. సో ఇదేనండి కామాక్షమ్మ టెంపుల్. పువ్వులు కొబ్బరికాయలు అన్ని కూడా గుడి బయట దొరుకుతాయి. కామాక్షిలో కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, క్షయ అంటే కన్ను. కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి మరియు సరస్వతి కనులు గలది అని అర్థం. సో లోపలికి వచ్చి చూస్తే చాలా పెద్దగా ఉంది టెంపుల్ అన్నది. సో ఇక్కడ కోనేరు కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇదే కంచి కామాక్షమ్మ అమ్మవారి టెంపుల్ ఇది. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామాక్షి ఆలయం అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటి. మహాశక్తి పీఠాలుగా కొలిచే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ఆలయాల్లో ఒకటి. హిందువులకు మోక్షం ప్రసాదించే సప్త మోక్షాలుగా పిలిచే 7 ప్రదేశాల్లో కాంచీపురం ఒకటి. సో ఫ్రెండ్స్ మేమైతే లైన్ లోకి అయితే వచ్చేసాం. చాలా పెద్దగా ఉంది లైన్ అయితే. సో ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, 12:30కి అయితే క్లోజ్ చేస్తారు టెంపుల్ అయితే. ప్రతి శుక్రవారం చాలా రష్ గా ఉంటుంది, అసలు ఖాళీ అయితే ఉండదు. మాకైతే దర్శనానికి 1 అవర్ అయితే పట్టింది. సో ఫ్రెండ్స్ ఇదైతే గజస్తంభం. ఇక్కడైతే పసుపు కుంకుమ ఇక్కడే వేసేస్తారు, లోపలైతే వేయరు. సో ఫ్రెండ్స్ ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోండి, తిరుపతి నుంచి కాంచీపురానికి రావడానికి బస్సులో అయితే 3 అవర్స్ జర్నీ పడుతుంది. టికెట్ కాస్ట్ వచ్చి 135 రూపీస్ తీసుకుంటారు. ట్రైన్ అయితే మీకు 5 అవర్స్ జర్నీ పడుతుంది. టికెట్ కాస్ట్ వచ్చి 55 రూపీస్. ఈ కాంచీపురానికి ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి అన్నది మీరు చూసారుగా. ఇప్పుడైతే ఎక్కడ భోజనం చేయాలి అన్నది మీకు చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ దగ్గరలో అయితే మనకి మురుగన్ రెస్టారెంట్ అయితే దగ్గరలో ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోయి ఉంది కాబట్టి అది మీకు చూపించలేకపోయాను. సో ఇక్కడ నుంచి మనకు ఒక 100-150 మీటర్స్ దూరంలో వేరే రెస్టారెంట్ అయితే ఉంది. సో ఆ రెస్టారెంట్ లో అయితే మనకి ఫుడ్ అయితే మనకి 130 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్ కి. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆంధ్ర మీల్స్ అయితే బాగా దొరుకుద్ది అక్కడ. కాకపోతే సింగిల్ ప్లేట్ అయితే ఇస్తున్నారు. ఇంకో ఎక్స్ట్రా రైస్ కావాలనుకుంటే 40 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. టోటల్లీ వచ్చి మీకు 170 రూపీస్ అయితే అవుతుంది ఫుల్గా తినాలి అంటే పర్ పర్సన్ కి. సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.